ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగంలో చైనా రాకెట్ ఫెయిల్ అయింది. డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన నెబులా-1 రియూజబుల్ రాకెట్ కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా వాటిలో 10 విజయవంతమయ్యాయి. కానీ ఒకటి మాత్రం ల్యాండింగ్ లో విఫలమైంది. తొలుత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ ఫేజ్ లో మాత్రం తడబడింది. నేలపై దిగటానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి పేలుడు సంభవించింది. రాకెట్లో కిరోసిన్ను ఇంధనంగా వాడినట్లు డీప్ బ్లూ తెలిపింది. రాకెట్ తయారీ ఖర్చును గణనీయంగా తగ్గించడానికి మిథేన్, లిక్విడ్ ఆక్సిజన్ ప్రయోగాలపైన చైనా ప్రయోగాలు చేస్తోంది. నెబులా-1లో 3D ప్రింటెడ్ థండర్ R1 ఇంజన్ను అమర్చారు. ఇది 2000 కిలోగ్రాముల పేలుడ్ను దిగువ కక్షలోకి చేర్చగలదు. మొత్తం 8 టన్నుల పేలోడ్ను దీని సాయంతో అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ సంస్థ మే 2022లో కిలోమీటర్ 11 VTVL పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. చైనాలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది. దీనిలోకి ఈ ఏడాది ఆగస్టు 13న భారీగా పెట్టుబడులొచ్చాయి.